హిలన్ గ్రోవి భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారము. ఈ వీడియోలో దుర్గా సప్తశతి ద్వితీయ తరంగము కథ చదువుకుందాము. దుర్గా సప్తశతి చదివిన వారికి ఏ విధమైన కష్టాలున్నా కూడా అమ్మవారు స్వయంగా చెప్పిన విషయము యథా బాధ పరిష్యతి. ఎక్కడెక్కడైతే బాధలు ఉంటాయో అక్కడ ఎవరైతే దేవి మహత్యము దుర్గా సప్తశతి చదువుతారో వారికి ఆ బాధలన్నీ తీరి సుఖ సంతోషాలు కలుగుతాయి. దేవి కృప అందరికీ కలగాలని ఆశిస్తూ దుర్గా సప్తశతి ద్వితీయ తరంగం. మేధా ఋషి ఇంద్రుడు దేవి మహత్యాన్ని కొనసాగిస్తున్నాడు. భక్తులారా, రాక్షసులకు మహిషాసురునకు దేవతలకు పురంధరుడు రాజులుగా పరిపాలన కొనసాగించే కాలంలో వారిద్దరి మధ్య ఘోర భయంకర యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధం అనేక సంవత్సరాల కాలం జరిగింది. ఫలితంగా రాక్షసులను విజయలక్ష్మి వరించింది. దానితో దేవతలు రాజ్యాన్ని కూడా మహిష రాక్షసుడు స్వాధీనం చేసుకుని ఇంద్రాసనాన్ని అధిష్ఠించాడు. ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మ నాయకత్వంలో శివకేశవుల సన్నిధికి చేరి తమ తమ బాధలను వివరిస్తూ, రాక్షసులు పెట్టి బాధలను, వారి దుష్కర వ్యవహారాలను భరించలేకపోతున్నాము, మీరు తప్ప మా రక్షణ భారం ఎవరు వహించగలరు అని ఆర్తి భావంతో ప్రార్థించగా అది విన్న శివకేశవుల క్రోధం ప్రతిక్షణం ప్రవర్ధమానం కాసాగింది. అనంతరం ముమ్మూర్తుల ముఖాల నుండి 3 మహా తేజపుంజాలు బహిర్గతమయ్యాయి. చండిక ఆవిర్భావము. అదే సమయంలో మహేంద్రాదుల దేహాల నుంచి కూడా తేజస్సులు వెలువడసాగాయి. అనంతరం దేవతలందరి శరీరాల నుండి వెలువడిన తేజోరాశులు ఓ స్త్రీ స్వరూపాన్ని ధరించాయి. ఆ నారీ శరీరాన్ని నుండి బహిర్గతమయ్యే దివ్య ప్రకాశం లోకత్రయాన్ని భాస్మానం చేస్తుంది. ఆమె వదనంలో శివ తేజస్సు, కేశాలలో యమ తేజస్సు, బాహుద్వయంలో హరికాంతి, జగన ఉరూప దేహాల్లో వరుణ తేజస్సు, నితంబ భాగంలో పృథ్వీ ప్రకాశం, తను మధ్య చరణ ద్వయాలలో క్రమంగా చంద్ర, ఇంద్ర, బ్రహ్మ తేజస్సులు, సూర్య అష్టవసుల తేజస్సుల నుండి చరణ హస్తాంగులు, కుబేరుడు తేజస్సు నుండి నాసిక బాసిల్లాయి. దంతాలు ప్రజాపతి తేజస్సు నుండి, అగ్ని తేజస్సు నుండి త్రినేత్రాలు, సంధ్యా తేజస్సు నుండి భ్రూయుగలము, వాయు తేజస్సు నుండి కర్ణద్వయము ఏర్పడ్డాయి. అదేవిధంగా సమస్త దేవతల తేజరూపంగా మహాశక్తి ఉద్భవించింది. తమ తేజస్సుల నుంచి అవతరించిన పరాశక్తి స్వరూపిణి సందర్శించి బృందారక సందోహం పరమానందం చెందింది. తత్సమయంలో మహాదేవుడు తన త్రిశూలం నుండి మరో శూలాన్ని సృష్టించి దేవికి అందించాడు. అది చూసి నారాయణుడు తన సుదర్శన చక్రం నుండి మరో సుదర్శనాన్ని సృష్టించి ఇచ్చాడు. వరుణుడు పాశసింఖాలను, అగ్ని శక్త్యాయుధాన్ని, వాయువు ధనుర్బాణ తూణీరాలను శ్రీదేవికి అర్పించారు. మహేంద్రుడు వజ్ర ఐరావత ఘంటాదులను, యముడు దండాన్ని, ప్రజాపతి అక్షమాల కమండాలను సమర్పింపగా భాస్కరుడు శ్రీదేవి రోమాలలో తన తేజోమయ కిరణాలను ప్రవేశపెట్టాడు. కాలుడు ఖడ్గ నిర్మల చర్మాలను అందించగా క్షీరసాగరుడు శ్రీదేవికి ఉజ్వల హారాన్ని, శిథిలం కాని దివ్య వస్త్రద్వయాన్ని, మనోహర చూడామణిని, కుండల వలయ అర్ధచంద్రాలంకార కేయూర భూషణ నూపురాలని, కంఠాభరణాలని, అంగుళీయకాలను అర్పించారు. విశ్వకర్మ నిశిత పరవశును అనేక అస్త్రాలను, అభేద్య కవచాన్ని సమర్పించాడు. సముద్రుడు శిరోపరి భాగాన వక్షస్థలంలో కమల హారాదులను అలంకారాలుగా అర్పించాడు. ఇతర దేవతలందరూ వివిధ ఆభరణాలను, అస్త్రశస్త్రాలను దేవికి అర్పించి ఆనందించారు. మహిషునిపై మహామాయ దండెత్తుట. సాయుధేయి సర్వ అలంకృత అయిన శ్రీదేవి వికటాటహాసం చేసింది. దానికి అంబరమంతా దద్దరిల్లిపోయింది. భోంతరాలు ప్రతిధ్వనించిపోయాయి. ఆ మహారావానికి లోకాలన్నీ స్తంభించిపోయాయి. సాగరాలు అల్లకల్లోలుగా అయ్యాయి. పృథ్వీ కంపించిపోయింది.
అచలాలన్నీ చెల్లించిపోయాయి. అమరులు అపరిమిత ఆనందంతో శ్రీదేవికి జయ జయ రావాలు పలికారు. తలలు వంచి మహర్షులందరూ వినయంగా ఆ పరాశక్తిని స్తుతించారు. లోకాల లోకాలన్నీ అస్తవ్యస్తమై కల్లోలితమవటం చూసి రాక్షసులందరూ శస్త్రాస్త్ర పాణులై యుద్ధ సన్నద్ధులయ్యారు. అహంకరించిన మహిష రాక్షసుడు హుంకరించసాగాడు. రాక్షస సేనలతో పరివేష్టితుడై ఆ మహాధ్వని వచ్చిన దిశగా మహావేగంగా పురోగమించాడు. దేహచాటాలతో ముల్లోకాలను మకుట ప్రభలతో గగనతలాన్ని భాసిల్ల చేస్తూ చరణ మహాభారంతో పృథ్వీని అణగద్రొక్కుతూ ఉన్న శ్రీదేవిని తిలకించాడు మహిషదానువుడు. ఆమె తన అనంత బాహువులతో దిగ్మండలం పర్యంతం వ్యాపించి ఉంది. ఇరు సేనలకు పోరు తీవ్రంగా సాగింది. ఆ సమయంలో ఉభయ పక్షాల వారు ప్రయోగించే శరపరంపరతో దిగంతాలు అంధకారమయుతమవుతున్నాయి. మహిషాసురుని సేనాధిపతి అయిన చిక్షురుడు గజాస్వ రథపదాతి సేనా పరివేష్టితుడై అపార సైన్యంతో రణరంగంలోకి దూసుకువచ్చాడు. ఉగ్రుడనే రాక్షస సేనా నాయకుడు అనేక రథ సైన్యం పరివేష్టించి రాగా యుద్ధరంగంలో ప్రవేశించాడు. అలాగే మహాహనువు అనే రాక్షస సేనాధిపతి అగణిత సైన్య పరివేష్టితుడై దేవికి ఎదురై పోరాటానికి నిలబడ్డాడు. వానితో అసిలోమ భాస్కలాదులు కూడా గజాస్వ సేనాలతో మహాదేవికి ఎదురై పోరాటానికి నిలిచారు. తర్వాత బిడాలాక్షాది అసుర నాయకులెందరో తమ తమ విశేష సేనలతో పోరు సాగించడానికి వచ్చారు. మహామాయ మహిషాసుర సైన్యాలని ముట్టుపెట్టుట. అసంఖ్యాకమైన ఆ సైన్యాలు మహిషాసురునికి అండగా ఉండి మహాదేవితో యుద్ధం చేయసాగాయి. ఆ రాక్షసులు శ్రీదేవిపై తోమర, బిందివాల, శక్తి, ముసల, కరవాల, కుఠార, పట్టి సాదిగా గల మహాయుధాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఒకడు శక్తిని ప్రయోగిస్తుంటే వేరొకడు పాశాన్ని ప్రయోగిస్తున్నాడు. మరొకడు ఖడ్గాన్ని ప్రయోగించి శ్రీదేవిని గాయపరచాలనుకుంటున్నాడు. తత్సమయంలో రాక్షస హస్త వినిర్ముక్త శస్త్రాస్త్రాలను అన్నింటినీ శ్రీదేవి ప్రత్యస్త్రాలు ప్రయోగించి కన్నురెప్పపాటు కాలంలో మటు మాయం చేస్తుంది. అది చూసి మహర్షులు, దేవతలు అందరికందరూ ప్రసన్న హృదయాలతో జగన్మాతను స్తుతించసాగారు. మహామాత శస్త్రాస్త్ర ప్రహారాలతో రాక్షసులను చీల్చి చెండాడుతున్న సమయంలో కూడా వదన మండలం ఆహ్లాదంగానే ఉంది. పరదేవత వాహనమైన మృగరాజు క్రోధోన్మత్త జూలు విదిలించసాగింది. భీకరంగా గర్జిస్తూ రాక్షస సేనలపై లంఘించసాగింది. శ్రీదేవి క్రోధంతో రాక్షస సమూహాలను ఒక్కొమ్మడిగా నిర్జిస్తూ విశ్వసించగా ఆ నిశ్వాసాల నుండి తక్షణమే లక్షలాది ప్రమద గణాలు ఉద్భవిస్తున్నాయి. ఆ గణాలన్నీ సర్వాయుధాలతో రాక్షస సంహారం చేయసాగింది. ఆ మహారణోత్సవంలో శంఖ, పటావహ, మృదు గాదులు మ్రోగిస్తున్నారు. మహాదేవి శక్తి గద, ఖడ్గ, త్రిశూల ప్రహారాలతో అసంఖ్యాకంగా అసుర సేనలను అంతం చేయసాగింది. అసంఖ్యాక సేనా వాహిని ఘంటానాదంతో మోహితులను చేసింది. పాశబంధంతో అనేకులను ఆకర్షించి ఖడ్గ ప్రహారంతో రెండుగా ఖండించసాగింది. గదా ప్రహారాలతో మర్దించి రాక్షసులను భూపతనం చేయసాగింది. ముసల ప్రయోగంతో రాక్షసులు రక్తం కక్కుకోసాగారు. శూల ప్రహారాలతో హృదయాలు చీలిపోతున్నాయి. ఈ విధంగా రాక్షసులందరికందరూ నేల కూలిపోతున్నారు. శ్రీదేవి ధనిర్విముక్త శర పరంపరలకు గురి అయి వధింపబడిపోతూ అసువులు కోల్పోతున్నారు. ఆ మహాశక్తి హస్తాలలో అసంఖ్యాకుల భుజాలు ఖండింపబడిపోతున్నాయి. శిరస్సులు ఎగిరిపోతున్నాయి. కుత్తుకలు కత్తిరింపబడుతున్నాయి. వక్షస్థలాలు విదీర్ణమైపోతున్నాయి. తెగిన జఘనాలతో, విడిపోయిన ఊరువులతో, పెరికివేయబడ్డ కళ్ళతో, శిథిలాలైపోయిన పాదాలతో, రెండుగా ఖండింపబడిన శరీరాలతో మహిషుని సైన్యులు నేల కూరుతున్నారు. అనేక మంది కబంధులు నిశితాయుధాలను ధరించి ఆ మహాశక్తితో యుద్ధం చేస్తుంటే మరికొంతమంది రణవాద్యాలకు అనుగుణంగా నాట్యాలు చేస్తున్నారు. రాక్షసులు కొంతమంది ఖడ్గ శక్తి పట్టి సాదిగా గల ఆయుధాలను ప్రయోగించి దేవీ సేనలను సంహరిస్తున్నారు. ఆగు ఆగు అంటూ శ్రీదేవి మీదికి లంఘించసాగారు.
అట్టి భీషణ భయంకర యుద్ధం కొనసాగుతుండగా నేలకూలిన అశేష సేనావాహినితో ఖండిత రథ గజ తురగ శరీరాంగాలతో రక్తం ఏరులై ప్రవహించసాగింది. శుష్కించిన తృణ కాష్టాదులను ప్రజ్వలితాగ్ని భస్మం చేసే విధంగా పరాంబిక రాక్షస సైన్యాలను సర్వనాశనం చేస్తుంది. దేవి వాహనమైన సింహం కేసరాలను విదిలించి భయంకరంగా గర్జిస్తూ శేషించిన రక్కసి మూకలను ఒక్కొమ్మడిగా కబళించసాగింది. దేవీ సేనలు విజృంభించి రాక్షస సేనలు పిండి చేయసాగాయి. ఆ దృశ్యాన్ని ఆనంద ప్రసన్న హృదయాలతో తిలకిస్తున్న సుర సమూహాలు సుమాలను వర్షింపజేయసాగాయి. ద్వితీయ తరంగం సమాప్తం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దుర్గా అమ్మ సంపూర్ణ అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ వచ్చే చాప్టర్లు కలుసుకుందాం. పిల్లలు సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారం.